ఆరంభించుకుందాం. దయచేసి వచ్చిన వాళ్ళని కూడా ప్రార్థనలు ఏకీభవించాలి. మహాగణుడు అయిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ యొక్క ఉచితమైన దయా సంకల్పాన్ని మోహన్ ప్రజలపై ఉంచి 4 సంవత్సరములు మీ రెక్కల నీటిలో భద్రపరిచి 5వ సంవత్సరంలోనికి మీరు నడిపించినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రములైనా, మీరు చేసినటువంటి శ్రేష్టమైన మేళ్లను బట్టి వారి యొక్క తల్లిదండ్రులు వారి గృహంలో కృతజ్ఞత కూడికను కూడా ఏర్పాటు చేసుకోవడానికి మీరు కృపను పిలిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా చిన్న బిడ్డను మీరు కాచి కాపాడండి, శ్రేష్టమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ఏ విధంగా అయితే మీ లేఖనములలో యేసు జ్ఞానమందును వయసునందును పెద్దల దయందును దేవుని దయందును వర్ధిల్లుతుందును అని పడిందో అదే రీతిగా మూడు ప్రశ్నలు కూడా ప్రతి ఒక్కరి దయలో వర్ధిల్లులాగా చూపించుకోండి. స్తుతి కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ చిత్త కృపలో జరిగించుకోండి. ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. భజించినే పొగడనా స్వామి, స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, జల ప్రళయములు నోవాను కాచిన, జల ప్రళయములు నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం.
కరుణతో బ్రోచిన చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణము నీచిన కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం జయించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా మరి మన మధ్యలో ఉన్నటువంటి లక్ష్మి గారు పరిశుద్ధ గ్రంథంలో నుండి 23వ సంకీర్తనను దయచేసి చదవాలని ప్రభు పేరు మనవిస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై ఇందువు. నీ దుడ్డుకరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. మహాగరుడమైన దేవా, మీకు స్తోత్రాలు. చదువుబడినటువంటి లేఖనముల నుండి మీ విలువైన మాటలు మాకు నేర్పమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థన చేయించాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి లేఖన భాగము 23వ సంకీర్తనను లక్ష్మి గారు చదువుగా మనందరం కూడా విని ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 23వ కీర్తనలో కీర్తనకారుడు దావీద్ గారు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. దావీద్ గారు గొప్ప రాజుగా మనం కొనియాడుతూ ఉంటాం. అయితే తన ప్రారంభ జీవితాన్ని మనం చూస్తే రాజు అయ్యే కంటే కూడా ముందు తను ఒక మంచి గొర్రెల కాపరి. ఆ అనుభవంలో నుండే ఆ దావీద్ రాజు గారు ఈ 23వ కీర్తనను రాస్తా ఉన్నాడు. చక్కగా దేవుని ఒక మంచి కాపరిగా, యెహోవా గనుక ఒక గృహానికి ఒక వ్యక్తికి కానీ కాపరిగా ఉంటే ఏ విధంగా తన బిడ్డలను ఆయన రక్షిస్తాడు అనేది ఒక కాపరిగా ఉన్నటువంటి అనుభవంలో నుండి ఆయన చాలా చక్కగా తెలియజేస్తా ఉన్నాడు. పచ్చిక గల చోట్లు అంటే సమృద్ధికరమైనటువంటి ప్రదేశాలు. అయితే అక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మరొక వాడు ఏంటంటే నీ దుడ్డు కర్రయు దండములు అని చెప్తా ఉన్నాడు. దుడ్డు కర్ర దండము అనేటువంటిది ఒక గొర్రెల కాపరి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఎప్పుడు కూడా ఒక గొర్రెల కాపరి ప్రాముఖ్యంగా అక్కడ జాగ్రఫికల్ కాంటెక్స్ట్ కూడా మనం గమనించాలి. అక్కడ మనకి రోడ్డు లాగా సాదాగా ఉండవు. బహు భయంకరమైనటువంటి ఎత్తుపల్లాలు, కొండలు, గుట్టలు, లోయలు ఉంటాయి. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు తోడేళ్ళు వంటి క్రూర జంతువులు కూడా గొర్రెల మీద పడి పీకు తింటూ ఉంటాయి. అటువంటి భయంకరమైనటువంటి అపాయకరమైన పరిస్థితులు ఉంటాయి. గాఢాంధకారపు లోయలలో ఉంటాయి. ముందేముందో కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా మరి వెళ్తున్నప్పుడు దేవుడు గనక మన కాపరైతే ఏ విధంగా రక్షిస్తాడు ఇక్కడ చెప్తున్నాడు. కాపరి దుడ్డు కర్ర అలాగే దండము. దండాన్ని దేని కొరకు ఉపయోగిస్తాడంటే భయంకరమైనటువంటి క్రూర జంతువులు గొర్రెల మీద దాడి చేసినప్పుడు దండాన్ని ఉపయోగించి వాటి నుండి ఒక కాపరి సంరక్షిస్తాడు. ఎంత దూరమైనా సరే వెళ్ళి ప్రాణాన్ని సైతం తెగించి ఒక కాపరి ఆ గొర్రెను కాపాడుతాడు. మరలా కాపాడి మందులోని చేరుస్తాడు. అదే రీతిగా దండము తర్వాత దుడ్డు కర్ర ఎలా ఉంటుందంటే పైన ఒక వంపు తిరిగి ఉంటుంది. దాన్ని ఎందుకు వాడతారంటే చిన్న చిన్న గొర్రె పిల్లలు తెలియక దారి తప్పిపోయి
లోయలలో పడుతున్నటువంటి వేళ, భయంకరమైనటువంటి అపాయ పరిస్థితుల్లోకి వెళ్తున్నటువంటి వేళ ఒక గొర్రెల కాపురి ఏం చేస్తారంటే తన చేతిలో ఉన్నటువంటి దుడ్డు కర్రతో ఆ గొర్రెను మరలా లాగి తిన్నగా సరైనటువంటి తిన్నని తోలో పెడతారు. కాబట్టి ఆ విధంగా ఒక గొర్రెల కాపరి చాలా జాగ్రత్తగా తనకు ఎన్ని గొర్రెలు ఉన్నా సరే వాటన్నిటిని కూడా రక్షించి వాటన్నిటిని కూడా సమృద్ధికరమైనటువంటి జలములలో దగ్గరకు తీసుకెళ్తాడు. పచ్చిక బయలు ఉన్నటువంటి స్థలంలోనికి తీసుకెళ్తాడని మనకి ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, దావీదు గారు నివసించినటువంటి ప్రదేశం చాలా భయంకరమైనటువంటిది. అన్ని కూడా ఎడారి మైదానాలు. మన భారతదేశంలో సరదాగా తినిపడేసిన విత్తనాలు కూడా మొలుస్తాయి, కానీ అక్కడ మనం ఎంత జాగ్రత్త చేసినా సరే ఇసుకునేలు కాబట్టి వర్షపాతం ఉండదు. కాబట్టి ఆ లేఖనం రాసింది సుమారుగా కొన్ని వేల సంవత్సరాల క్రిందటిది అది. అటువంటి పరిస్థితులలో పచ్చిక బయలు ఉన్నటువంటిది చాలా చాలా అద్భుతం. మరి అటువంటి ఎడారి వంటి జీవితాలైనా సరే అంతగా దేవుడు చిగురింపజేస్తాడు. ఇక సాధ్యం కాదు, ఈ కష్టాల నుంచి నేను బయటకు రాలేనేమో, ఇక నా జీవితం ఇంతేనేమో అని బహుశా నువ్వు భావిస్తా ఉన్నావేమో. దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు, ఒక గొర్రెల కాపురిగా ఉన్నటువంటి ఆయనను దేవుడు హెచ్చించి చివరకు ఒక గొప్ప రాజుగా చేశాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే రీతిగా దేవుడు కూడా మరి అశోకన్నను అలాగే లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకుని ఒక కుమారుడినిచ్చి వీరిని అంతకంతకు కూడా అభివృద్ధి పరుస్తూ వస్తున్నాడు. సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని మీకు దయచేయబోతా ఉన్నాడు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం పొందుకోవాలంటే కీర్తనకారుడు మొదటి కీర్తనలో చెప్తాడు, ఎవరైతే దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తారో, క్రమము తప్పకుండా దివారాత్రంలో ఆయన మాటలు ధ్యానిస్తారో అటువంటి వారికి యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయని దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబం అంతా కూడా ప్రతిదినము కూడా ఎడతెగక దేవుని కంటుకట్టుబడి ప్రతిదినము కూడా ప్రార్థనలోను, బైబిల్ యొక్క లేఖన పఠనంలోను, వాక్య ధ్యానంలోను బలపడుతున్న కొలది దేవుడు వీరిని కూడా దీవించును గాక. బర్త్డే బాయ్ ని పుట్టినరోజు శుభములతో నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహాగణుడైన దేవా మీకు స్తోత్రాలు. ఇంతవరకు కూడా మీరు మాకు అందించినటువంటి క్లుప్త సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ప్రశస్తమైన వేళ మీరు మాకు అనేక విషయాలు జ్ఞాపకం చేశారు ప్రభా. ప్రారంభంలో కొద్దివాడిగా తన యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి దావీదు అనే చిన్న పిల్లవాడు క్రమక్రమంగా మీ యొక్క దయలో ఎదుగుతూ ఒకరోజు గొప్ప రాజుగా ఇశ్రాయేలును పరిపాలించినట్లుగా కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఇదిగోండి అదే రీతిగా ఈ యొక్క చిన్న బిడ్డ 3 ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దినదినము కూడా అభివృద్ధి పొందడానికి మీ దయలో, మనుషుల దయలో ప్రబద్ధమానుడిగా మారడానికి చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అదే రీతిగా ప్రభా సొలొమోను రాజు గారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన జ్ఞానాన్ని చిన్న బిడ్డకు కూడా దయచేసి మంచి విద్యాబుద్ధులను కూడా అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పనులను, ఉద్యోగాలన్నింటిని కూడా ఆశీర్వదించి 100 వారికి అందులో దీవెనలు దయచేయమని, గృహాన్ని కూడా మేము దీవించాం. పుట్టినరోజు శుభాలు ఆ చిన్నబిడ్డకు కూడా దయచేయమని, అదే రీతిగా ప్రభు కృతజ్ఞత ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకొని మీ నామాన్ని ఘనపరుస్తుంది. ఆయన నిమిత్తం మీరు ఏర్పాటు చేసిన ఈ శ్రేష్టమైనటువంటి మేళ్ళు, ఆశీర్వాదాలు వారికి మెండుగా అనుగ్రహించి మరింతగా ఆశీర్వదించారు. సాక్షులుగా నిలుపుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. కేక్ కటింగ్ చేద్దాం. 4 సంవత్సరాలు మీరు ఎక్కడ నీళ్ళు భద్రపరిచి 5వ ఏటలోనికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కేక్ కటింగ్ చేసుకుంటుండే ఏ విధంగా అయితే ఆ కేక్ తీయగా ఉంటుందో, స్వీట్ గా ఉంటుందో ఈ చిన్న బిడ్డ జీవితం కూడా అదే విధంగా అంతా కూడా స్వీట్ గా, తీదనంగా ఉండడానికి చూపించుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే. వాల్యూమ్ వాల్యూమ్ లోపల అన్న ఈ చేయలేసి జనాలు ఉన్నారు బయట. అది కూడా ఇచ్చే ఫోటో. మంచిగా నిలబడి
నువ్వు ఒకసారి పెట్టేసి నీది అయిపోతుంది ట్రాక్